పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 6వ అధ్యాయము 6వ వచనము. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును ఒసగును. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, మనమందరము కూడా ధ్యానవనకంలోని 2వ రోజులో ప్రవేశించాం. నిన్నటి దినాన దివ్య బలి పూజ ద్వారా, ఆరాధన ద్వారా దేవునికి దగ్గరగా వచ్చాం. మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ఉన్నాం. ఈ 2వ రోజున, ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మనలందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనము సంసిద్ధులమవుతూ ఉన్నప్పుడు ఈ ధ్యాన వడకములన్నీ కూడా మనలను దేవునికి దగ్గర చేయాలి. అందుకే ఈ 2వ రోజున, ఈ తపస్సు కాల దినాలలో మనలందరినీ కూడా ఆయన వైపునకు మలుచుకోవాలి అని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనందరము ఈ యొక్క వాక్కును ధ్యానించబోయే ముందు ఆ దేవాతి దేవుని యొక్క ఆత్మ వరప్రసాదాన్ని పొందుకోవటానికి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని అనుభూతిని పొందుకుందాం. వాక్కును ఆలకించటానికి ప్రభువా నీ ఆత్మఫలముతో నింపమని వేడుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువా, ధ్యాన వడకంలో ప్రవేశించి ఈ 2వ రోజున మేమందరము కూడా మా జీవితాలను నీ వైపునకు మలుచుకోవటానికి సంసిద్ధులుగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడబోతూ ఉండగా మా హృదయాలను, మనస్సులను, తలంపులను నీ వైపునకు మలచమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజున నువ్వు మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మా జీవితాలకు ప్రభువా ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త నూతన నియమమును మేమందరము ఎన్నుకొని పొందుకొని దాని ప్రకారముగా జీవించుటకు నీ ఆత్మ ఫలాలను మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలము అనగానే మనము అనేకమైనటువంటి ఆలోచనలతో ఈ యొక్క తపస్సు దినాలలో అడుగు పెడుతూ ఉంటాం. అయితే తల్లి తిరుసభ మనకు అందించినటువంటి ఈ 40 రోజుల తపస్సు దినాలను మనం ఏ విధముగా అర్థం చేసుకోవాలి, ఏ విధముగా ఆ తపస్సు దినాలలో ముందుకు నడవాలి, ఏ విధముగా దేవునికి దగ్గరగా ఉండాలి అనే దానిని ఈ రోజున మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. తపస్సు అనేది 3 అక్షరాలు. ఈ 3 అక్షరాల్లోని పరమార్థాన్ని మనం గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. త అంటే తప్పిదములను ఒప్పుకుంటూ లేదా తప్పిదములను జ్ఞాపకపరుచుకుంటూ అనేది అర్థమవుతుంది. 2వది ప అంటే పశ్చాత్తాపడుతూ, మన తప్పులను జ్ఞాపకపరుచుకుంటూ, 2వదిగా మనము పశ్చాత్తాపడుతూ, 3వది సు అంటే సువార్తకు దగ్గర కావడం అనేదే తపస్సు. కావుననే దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో మనమందరము కూడా కొద్దిసేపు ధ్యానించుదాం. ఈ తపస్సు కాలాన్ని తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడుతూ సువార్త వైపునకు తిరిగినటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. వారి ద్వారా మనము కూడా దేవుని యొక్క అనుభూతిని పొందుకుందాం. వారు ఏ విధముగా తమ తప్పులను గ్రహించారు, ఏ విధముగా పశ్చాత్తాపడ్డారు, ఏ విధముగా సువిశేషానికి దగ్గరగా జీవించారు, క్రీస్తు రాజ్యాన్ని బహుమానంగా పొందుకున్నారు. మనము ఆలోచన చేద్దాం. దాని ప్రకారముగా ఈ యొక్క 40 రోజుల పాటు
మనము జీవిస్తూ ఉన్నామా, జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా, అసలు అలాంటి ఆలోచనలో ఉన్నామా అనేది గ్రహిద్దాం దేవుని ప్రియ స్నేహితులారా. మొట్టమొదటిగా మనము బైబిల్ గ్రంథాన్ని గనక గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనము చూస్తూ ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, అప్పుడు సంసోను యావేను స్మరించుకొని, ప్రభు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము, ఇంకొక్క మారు నీ బలమును నాకు ప్రసాదింపుము అని సంసోను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, సంసోను యొక్క పుట్టుక దేవుని యొక్క వరప్రసాదంతో వచ్చినటువంటిది. దేవుని ఆలోచనలో ఉన్నటువంటి వాడు సంసోను. దేవుని ప్రణాళికను నెరవేర్చాల్సినటువంటి వాడు సంసోను. కానీ ఏం చేస్తున్నాడంట, ఈ లోకంలో ఉన్నటువంటి అందానికి దాసుడైపోతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అందము నాకే కావాలి అంటూ ఆయన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని, గొప్ప ధైర్యాన్ని సంసోనికి ఇచ్చినప్పటికీ సంసోను దానిని మరిచిపోయి ఏం చేస్తున్నాడంట, లోకాన్ని చూస్తూ లోక అందాలకు చందాలకు దాసుడవుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఎలాంటి అందం అంట, వ్యామోహం, స్త్రీ వ్యామోహం, స్త్రీ అందంతో ఆయన తన యొక్క అందమైనటువంటి జీవితాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి పుట్టుకను ఆయన సద్వినియోగపరుచుకోలేకపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ తన శరీర ఐచ్ఛల కోసము ప్రాకులాడుతూ ఉన్నాడు. తన జాతి మన జాతి అనే భేదము లేకుండా ఎక్కడ అందమైనటువంటి ఆ యొక్క స్త్రీ అవుపడుతూ ఉందో అక్కడ ఆమెతో శరీర వాంఛలను తీర్చుకుంటూ ఉన్నాడు సంసోన్. ప్రియ బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో నీవు నీ శరీరాన్ని కష్టపెడటానికి ఇష్టపడుతూ ఉన్నావా, లేక ఈ శరీరాన్ని ఎప్పటి మాదిరిగానే సుఖంగా ఉంచటానికి ఆలోచనలు చేస్తూ ఉన్నావా? సంసోను మాదిరిగా నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, కానీ శరీరాన్ని అన్ని భోగాలతో నీవు ఏం చేస్తున్నావంట, దాన్ని తృప్తిపరుస్తూ ఉన్నావు, ఆత్మను కోల్పోతూ ఉన్నావు. ప్రియ స్నేహితులారా, సంసోను ఎక్కడికి వెళ్ళినా కానీ తన శరీర సుఖాన్ని మాత్రమే చూశాడు. తల్లిదండ్రులను కూడా ఈ యొక్క పిల్ల మనకు సంబంధించినది కాదు అని తల్లిదండ్రులు మొత్తుకున్నా ఏం చేస్తున్నాడంట, నాకు తెలియదు, నాకు ఆ స్త్రీనే కావాలి. ఆ తరువాత మళ్ళీ ఆమె నుండి దూరం అవుతూ ఉన్నాడు. ఆ తరువాత డెలీలాకు దగ్గర అవుతూ ఉన్నాడు. ఫిలిష్తీయులందరూ కూడా డెలీలా దగ్గరకు వెళ్ళి, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి, సంసోను నీ దగ్గరికి వస్తాడు కదా, సంసోను యొక్క బలము ఎక్కడుందో తెలుసుకొనుము అని ఫిలిష్తీయుల్లోని పెద్దలందరూ డెలీలా దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటారు. సంసోనును డెలీలా పీడిస్తూ ఉంటుంది. తప్పక ఇక వేరే దావు లేక ఏం చేస్తున్నాడంట, సంసోను దైవ రహస్యాన్ని వేశ్య అయిన డెలీలాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజున మనమందరము కూడా దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు, గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడు. నీవు నేను ఈ లోకానికి రావటానికి ఒక కారణము ద్వారా ఈ లోకానికి నిన్ను నన్ను పంపించాడు. దానిని మనం గ్రహించకుండా ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం. శరీరానికి, శరీరేచ్ఛలకు మనము ప్రాకులాడుతూ ఉన్నాం. ఆస్తులు కావచ్చు, అందచందాలు కావచ్చు, ధనాన్ని సంపాదించడం కావచ్చు, మాటలు కావచ్చు, పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనము ప్రాముఖ్యతనిస్తున్నాం. ముఖ్యమైన దానిని మర్చిపోయి ఏంటి అది అంటే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఈ లోకానికి తీసుకొని వచ్చాడు, నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే సత్యాన్ని నేను మర్చిపోతూ ఉన్నాం. దేవునికి దూరంగా వెళుతూ ఉన్నాం. మన తప్పులను తెలుసుకోవటానికి ఈ తపస్సు కాలం ఈ రోజున మనకు అవకాశంగా ఈ 2026లో మరి యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే సంసోను తన యొక్క పరమ రహస్యాన్ని వేశ్య అయిన డెలీలాకు తెలియపరుస్తూ ఉన్నాడో అప్పుడు ఆమె వెంటనే ఫిలిష్తీయ పెద్దలకు తెలియపరుస్తుంది. ఫిలిష్తీయులు వచ్చి ఆయన యొక్క జుట్టును కత్తిరిస్తూ ఉన్నారు. సంసోను
శక్తిని కోల్పోతూ ఉన్నాడు. శక్తిని కోల్పోయినప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మాట, దేవుని ప్రియబిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 16:28లో మనం చదువుకున్నాం. అప్పుడు సంసోను తన తప్పును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదైతే నేను చెప్పవద్దో అది చెప్పాను, తప్పులో పడిపోయాను. ఆ తప్పు ద్వారా ఏం జరుగుతుందంట, ఆయన బందీ అయిపోతున్నాడు. పశ్చాత్తాప హృదయంతో ఫిలిష్తీయులను గొలుసులతో కట్టి ఆ మందిరంలోనికి, ఆ సభలోనికి తీసుకొని పోతున్నప్పుడు పశ్చాత్తాపడుతూ చేసినటువంటి ప్రార్థన, అయా ఇంకొక అవకాశం నాకు ఇవ్వవా, నీవు నా దేవుడు అని నేను నిరూపిస్తాను అని పశ్చాత్తాపపూరితమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నేను ఆ ప్రభు యొక్క శ్రమ దినాలలో పాలు పంచుకుంటూ ఉండగా, ఆయన ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉండగా ఆలోచన చేద్దామా, నేను ఎలాంటి తప్పుతో దేవునికి దూరంగా వెళుతూ ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నా పుట్టుకకు కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నావా? ఈ తపస్సు కాల దినాల్లో దేవునికి దగ్గరగా ఉండి ఆయన మనల్ని ఎందుకు ఈ లోకానికి తీసుకుని వచ్చాడో ఆ రహస్యాన్ని తెలుసుకోవటానికి ఆయన మీద ఆధారపడుతూ ఉన్నామా? దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ శ్రమల దినాలు మనకు ఒక అవగాహన, ఆలోచన రావాలి. ప్రభువా, నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వు, ఈ పాప బంధముల నుండి, ఈ లోక వ్యామోహముల నుండి దూరమై నీ సన్నిధిలో నీకు దగ్గరగా జీవించే కృపను, అనుగ్రహాన్ని దయచేయని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, సంసోనికి అవకాశం ఇచ్చిన దేవుడు ఈ రోజున నీకు, నాకు, మనందరికీ కూడా మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ దేవుడు నా దేవుడు ఉన్నవాడు అని నిరూపించుకోవటానికి ఈ శ్రమ దినాలను మనకు కానుకగా అందించాడు. సంసోను తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు, ఇంకొక అవకాశం నాకు ఇవ్వవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంసోనికి అవకాశం ఇచ్చాడు. మరి ఒక్కసారి ఆ పూర్వపు బలమును, శక్తిని పొందుకొని మరి ఒక్కసారి ఏం చేస్తున్నాడంట, ఆ యొక్క న్యాయస్థానంలో, ఆ పెద్ద హాలులో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూర్చొని ఉంటూ ఉండగా సంసోని యొక్క శక్తిని ఒక్కసారిగా ఆ 2 స్తంభాల మధ్య కంబించినప్పుడు, నిలబెట్టినప్పుడు ఆయన ఆ 2 స్తంభాలను పట్టుకొని ఆయన కుదించినప్పుడు అందులో ఉన్న వారందరూ చచ్చిపోతూ ఉన్నారు. చివరికి సంసోను కూడా ప్రాణం విడుస్తూ ఉన్నాడు. వాక్కు సెలవిస్తూ ఉంది, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఫిలిష్తీయులను చంపిన వారి కంటే ఈ సభలో అనేక మంది యొక్క ఫిలిష్తీయుల ప్రాణములను తీసెను అనే మాట మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనల్ని మనం సరిచేసుకుని ఆయనకు మనం సాక్షిగా నిలబడుతూ ఉన్నప్పుడు, మనమందరము కూడా ఆ క్రీస్తు నామాన్ని, క్రీస్తు రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుని యొక్క ఆత్మ, దేవాతి దేవుని యొక్క అభిషేకం, దేవాతి దేవుని యొక్క బాట మనందరినీ కూడా ఉజ్జీవంలోనికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ రోజున సంసోను ప్రాణం విడిచాడు. ఈ రోజున నీవు నేను కూడా ఈ తపస్సు దినాలలో శరీరేచ్ఛలకు మనం ఏం చేయాలంట, ప్రాణాన్ని విడవాలి. ఆత్మను మనము పొందుకొని ఆత్మార్పణముగా దేవునికి నీ ఆత్మను, నా ఆత్మను సమర్పించుకొని ఒక ఉన్నతమైన జీవితాన్ని, ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేయాలి. అందుకే మన తప్పు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ సువార్తకు దగ్గర కావాలి. అదే తపస్సు అనే గొప్ప ఈ యొక్క శ్రమల దినాలు. ప్రియ స్నేహితులారా, 2వ వ్యక్తిని మనం గమనిస్తున్నప్పుడు 2వ సామువేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదువుతూ ఉన్నట్లయితే వాక్కు సెలవిస్తూ ఉంది, దావీదు నాతానుతో నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అని బాధపడుతున్నాడు. ఏం పాపం చేశాడంట దావీదు మహారాజు యావేకి ద్రోహముగా అంటే, మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే దేవుని ప్రియ బిడ్డలారా. 2వ సామువేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం చదివినట్లయితే దావీదు యొక్క పాపము ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ యొక్క సైన్యమంతా అక్కడ యుద్ధ ప్రాంగణంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, దివ్య మందసము ఆ యుద్ధ ప్రాంగణంలో ఉంటూ ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట, ఆయన ప్యాలెస్లో హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన ఎక్కడ ఉండాలి, దివ్య మందసం ఎక్కడ ఉంటే అక్కడ రాజు ఉండాలి, రాజు వెనక సైన్యము ఉండాలి, ఆ సైన్యం యుద్ధంలో విజయం కోసము పోరాడాలి. కానీ దావీదు మాత్రము మందసమును, సైన్యమును పంపించి ఆయన మాత్రము హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు.
నిద్రపోతూ ఉన్నాడు. సాయం సమయానికి నిద్ర లేచి ఆయన యొక్క ప్యాలెస్లో ఆయన ఆ బంగ్లా పైన తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ స్థానం ఆడుతూ ఉంది. అయ్యో అంటూ ఆయన రాజుగా ఉండి గొప్ప అధికారంలో ఉండి గొప్ప గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి దావీదు మహారాజు అయ్యయ్యో అని నేను ఎలా ఇలాంటి దృశ్యమును చూచి తిని అని వెనుకకు తగ్గక ఆయన ఆలోచనలనన్నిటినీ ఆ స్త్రీ మీదికి లేచాడు. ఇక ఆయన ఆలోచన ఆయనను పాపంలోనికి తీసుకొని పోతూ ఉంది. అందుకే దేవుని ప్రియ బిడ్డలారా, నీవు నేను మనందరము కూడా ఆయన యొక్క చేతిని పట్టుకొని ఆయన యొక్క ఆత్మతో ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే శోధకుడు మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పట్టుకుంటాడో తెలియదు, ఎక్కడ మనల్ని పడేస్తాడో తెలియదు. ఈ యొక్క దావీదు మహారాజును మాత్రము నిద్రమత్తులో శోధకుడు పట్టుకుని ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఇంకా విడిచిపెట్టలేదు. ఆ యొక్క ఆలోచనలు ఆయన యొక్క శరీరేచ్ఛలను బలపరుస్తుంది. అందుకే ఆ యొక్క బెత్షెబాతో పాపం చేస్తూ ఉన్నాడు, ఉరియాను చంపిస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా ఒక్క పాపము వలన అనేక పాపముల నుండి ఆయన మూటగట్టుకుంటూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, అప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు ప్రేరేపించి దావీదు మహారాజు దగ్గరకు పంపించి ఒక చిన్న వృత్తాంతము ద్వారా ఇదిగో నువ్వు పాపం చేశావు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదు మహారాజుకి తన పాపమును జ్ఞాపకం చేశాడో వెంటనే అయా నేను పాపము చేసి తిని యావేకు ద్రోహముగా నేను నడుచుకుంటుని అని దావీదు మహారాజు నాతాను ప్రవక్త దగ్గర ఆయన తన పాపమును ఒప్పుకుంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు మహారాజు తన తప్పును తెలుసుకొని నాతాను ప్రవక్త ద్వారా పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో మన్నింపును కోరుకున్నాడో దేవుడు ఏం చేస్తున్నాడంట, వాక్కు సెలవిస్తుంది. అదే 2వ సామువేలు గ్రంథము 12వ అధ్యాయము 13లోని 2వ భాగము. దేవుడు దావీదు మహారాజును క్షమించెను, కానీ దావీదు యొక్క పాపమును క్షమించలేదు. ఏంటంటే దావీదు యొక్క పాపము ఉరియా ద్వారా వచ్చినటువంటి బిడ్డడు, చీకటి తప్పుకు వచ్చినటువంటి బిడ్డడు, ఈ లోకంలోనికి వచ్చినటువంటి బిడ్డను దేవుడు క్షమించలేదు. దావీదును క్షమించాడు, కానీ దావీదు ద్వారా వచ్చిన పాపమును మాత్రము ఆయన క్షమించలేదు. ప్రియ స్నేహితులారా, ఈరోజున నువ్వు పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నావా? పాపం మీద పాపం చేస్తూ నేనేం పాపం చేయలేదని ముందుకు నడుస్తూ ఉన్నావా? ఇదిగో ఇలాంటి వడకముల ద్వారా, దివ్య బలిపూజల ద్వారా, వాక్యోపదేశముల ద్వారా, ప్రసంగముల ద్వారా, దివ్యవాణి ఛానళ్ళ ద్వారా నిన్ను నన్ను దేవాతి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు పాపము నుంచి బయటికి రమ్మని. ఈరోజున ఈ తపస్సు కాల దినంలో నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకుంటూ నేను ఎలాంటి పాపం చేస్తున్నాను, ఆ పాపం నుంచి బయటికి రావటానికి ఎంతవరకు నేను ప్రయత్నం చేస్తున్నాను, నా ఆధ్యాత్మిక జీవితము ఎంతవరకు బలపడుతూ నా పాపము నుండి నన్ను దూరం చేస్తూ ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నామా? ఈరోజున ఆలోచన చేద్దాం ప్రియ బిడ్డలారా. ఈ ధ్యాన వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు నేను మనందరము కూడా బలహీనులం, పాపాత్ములం, మట్టి నుండి వచ్చినటువంటి వారం అయినప్పటికీ ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము ప్రకారము క్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క బలము ద్వారా మనమందరము కూడా మన బలహీనతల నుంచి బయటికి రావచ్చును అని అభయాన్ని వసుకుతూ ఉన్నాడు. కావుననే దావీదు తన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, సువార్తకు దగ్గరగా ఉన్నాడు. అంటే దేవాతి దేవునికి దగ్గరగా జీవించాడు. ఎలా చెప్పగలం ఆయనకు దగ్గరగా జీవించాడు అంటే వాక్యం సెలవిస్తుంది. మనం వాక్కును చూసినట్లయితే కనుక దేవుని ప్రియ బిడ్డలారా, 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో దావీదు మహారాజు ముదసలివాడైనప్పుడు, మంచం మీద ఉంటూ ఉన్నప్పుడు, ఆయన చలికి తట్టుకోలేకపోతూ ఉన్నప్పుడు, ఆయన శరీరము చలిని ఆహ్వానింపలేకపోతున్నప్పుడు, ఆ చలిలో ఆయన వణికిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంట, కుమారుడు ఆయన సొలొమోను మహారాజు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రపంచంలోని ఒక అందమైనటువంటి స్త్రీని దావీదు దగ్గర ఉంచుతూ ఉన్నాడు. దావీదుకు పరిచర్య చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను పిలిచి, ఆ యవ్వనస్తురాల్ని పిలిచి, నీవు ఏ విధంగానైనా మా యొక్క తండ్రి గారికి వేడిని పుట్టించి చలి నుంచి దూరం చేయాలి అని పలుకుతూ ఉన్నప్పుడు ఆమె ఆయనకు అన్ని పరిచర్యలు చేస్తూ ముందుకు పోతుంది. వాక్కు సెలవిస్తుంది 1 రాజుల గ్రంథము 1:4 దావీదు ఆమెను
కూడలేదు అంటూ ఉన్నాడు. ఆయన చేసిన ఒకే ఒక తప్పు నాతాను ప్రవక్త ద్వారా తెలుసుకొని పశ్చాత్తాపడి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత శరీరము ఆయన్ని ఈ లోకంలో పడేయాలని ప్రోత్సహించినా కానీ దావీదు మాత్రము ఎలాంటి శారీరక తప్పులు చేయలేదు అని మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 4 మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, నీవు నేను మనందరము కూడా ఈ యొక్క శరీరేచ్ఛలకు పడిపోయే వారం, ఈ ప్రపంచానికి మనము ఆశ కలిగి పడిపోయేటువంటి వారం. కానీ క్రీస్తు ప్రభు యొక్క శక్తి, క్రీస్తు ప్రభు యొక్క బలము మనలందరినీ కూడా విజయంలోనికి తీసుకొని పోతుంది. ఈ యొక్క శరీరంలోని ప్రతి అవయమును మన యొక్క ఆధీనంలో ఉంచుకోవటానికి ఆయన శక్తి మనకు ఉపయోగపడుతుంది అని ఈ తపస్సు కాలంలో మనం నేర్చుకోవాలి అంటే మన తప్పును జ్ఞాపకం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్రీస్తు సువార్తను మనము చదవాలి లేదా ప్రకటించాలి. ప్రియ నేస్తమా, 3వ వ్యక్తిని మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము మనకు సెలవిస్తుంది. ఆహాబు. ఈ యొక్క ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొని ఉపవాసము ఉండెను కనుక యావే ఆహాబును క్షమించి అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయజూచెను అనెను. మనందరికీ ఈ వృత్తాంతం తెలుసు. నాబోతు పేదవాడు, ఆహాబు మహారాజు. యెజబేలు, ఆహాబు ఇద్దరు కూడా ఆ యొక్క నాబోతు యొక్క చిన్న పొలాన్ని, 1 ఎకరాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాబోతు ససేమేరా, రాజుకు నా పొలమును నేను ఇవ్వను, ఎందుకంటే ఇది మా పిత్రార్జితము, దేవుడు మాకిచ్చినది, నా తర్వాత నా కుమారుడికి, ఆ కుమారుని తర్వాత కుమారుడికి వంశపార్యపరంగా దానిని కానుకగా ఇవ్వాల్సిందే, కానీ అమ్మేటటువంటి రూల్ లేదు, నియమం లేదు అని నాబోతు పేదవాడు ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నాబోతు ఆహాబుకు తెలియపరుస్తాడో ఆహాబు అలుగుతాడు. నేను రాజుని, నా మాట వినలేదు అని అలిగి భోజనాన్ని మానివేసి పడక మీద నిద్రపోతూ ఉంటాడు. భార్య యెజబేలు చూస్తూ ఉంటుంది. ఏం జరిగిందో కనుక్కుంటుంది. దీనికా నువ్వు అలిగినావు, దీనికా నువ్వు భోజనాన్ని మానేశావు, రేపు ఈ పాటికి ఆ యొక్క పొలము నీదవుతుంది, నువ్వు ప్రశాంతంగా భోజనం చేసి విశ్రాంతి తీసుకో అంటుంది. యెజబేలు వెంటనే దొంగ చాటింపు, దొంగ ఉత్తరం అన్నీ రాస్తూ ఉంటుంది, ప్రపంచంలోనికి పంపిస్తూ ఉంటుంది. అప్పుడు నాబోతును చంపిస్తూ ఉంటుంది, నాబోతు పొలాన్ని ఆహాబుకు అందిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రవక్త ద్వారా దేవాతి దేవుడు ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆహాబు వెంటనే ఏం చేస్తున్నాడు, మళ్ళీ తన తప్పు తెలుసుకొని క్షమించమని బ్రతిమలాడుతున్నప్పుడు, దేవునికి దగ్గరగా అవుతున్నప్పుడు, దేవుడు గొప్పోడండి దేవుని ప్రియ బిడ్డలారా. ఎందుకంటే క్షమించండి ప్రభువా నిండు మనసుతో వస్తూ ఉంటామో ఆయన వెంటనే క్షమిస్తాడు. ఈరోజున ఆహాబును కూడా దేవుడు క్షమించాడు. కానీ ఆయన కుమారుల కాలంలో, ఆయన కుమారుల యొక్క పరిపాలనా కాలంలో నువ్వు చేసినటువంటి తప్పు, ఆహాబు చేసినటువంటి తప్పుని ఆ కాలంలో రాబో కాలంలో శిక్ష తప్పకుండా ఉంటుంది అని ఆయన ప్రకటించాడు. ఆహాబు తప్పు తెలుసుకున్నాడు, ఆయన దేవునికి దగ్గరగా జీవించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజున నువ్వు తప్పు చేస్తూ ఉన్నప్పుడు, ఆ తప్పుని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు, ఆ తప్పులోనికి వెళ్లకుండా ప్రయత్నం చేసినప్పుడే దేవుని బిడ్డలముగా మనం నిలబడగలుగుతాం. ప్రియ బిడ్డలారా, ఈ తపస్సు కాల దినాలలో మనము మన తప్పులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, పశ్చాత్తాపానికి ముందుకు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సువార్తను ఎక్కువగా చదవటానికి, సువార్తను గురించి అంటే ఆ యేసయ్య నామాన్ని ప్రకటించటానికి మనము ముందుకు నడవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని ప్రియ నేస్తమా, లేనట్లయితే కనుక ఎన్నో తపస్సు కాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే నీవు నేను ఉన్నట్లయితే ఆ క్రీస్తుకి ఏం బహుమానం ఇవ్వగలం? ఆత్మ పరిశీలన చేయాలి. ఈ ధ్యాన వడకాలలో మనమందరం కూడా ప్రియ బిడ్డలారా ఆత్మ పరిశీలన చేద్దాం. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ పరిశీలన మనం చేసుకుంటామో అప్పుడే మనము పశ్చాత్తాప హృదయంతో ముందుకి అడుగు వేయగలుగుతాం. ఆత్మ పరిశీలన లేనంత కాలము మనము దేవునికి దూరంగానే ఉంటూ ఉంటాం. దేవునికి దూరంగా ఉన్నంతసేపు ఆయన ఆశీర్వాదం కూడా దూరంగా ఉంటూ ఉంది. ప్రియ బిడ్డలారా,
అందుకే మనమందరము కూడా పశ్చాత్తాపడాలి అని ఈ యొక్క తపస్సు కాలం మనకు నేర్పిస్తుంది. లూకా సువిశేషము 18వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే ఇక్కడ వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. సుంకరి దూరంగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, నేను పాపాత్ముని, నన్ను కనికరింపుము అని వాక్కు సెలవిస్తూ ఉంది. ఈరోజున ఆలోచన చేద్దాం. ఒక సుంకరిలా నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? సుంకరి తన తప్పును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువు యొక్క మందిరం దగ్గరకు వెళుతూ ఉన్నాడు. ఆయన లోపలికి రావటానికి కూడా సాహసింపటం లేదు. ఎందుకంటే ఆయన తప్పు ఆయన ఆపివేస్తూ ఉంది. ఈ పాప యొక్క హృదయముతో, ఈ పాపపు కాళ్ళతో, ఈ పాపపు కళ్ళతో నీ లోనికి, నీ వైపునకు చూసే అర్హత నాకుందా అన్నట్టుగా ఆ దేవాలయం ముఖద్వారం దగ్గరనే ఉండి కన్నులైనను పైకి ఎత్తుటకు సాహసింపక హృదయాన్ని బాదుకుంటూ, అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆనందంతో వెళ్ళినది ఈ యొక్క సుంకరి, పరిసయుడు కాదు. పరిసయుడు యొక్క ప్రార్థన ఎలా ఉందంట? దేవాలయం లోపలికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి, నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రతి ఆదివారం దివ్యబలి పూజకు వస్తూ ఉంటాను, ఇతరులకు సాయం చేస్తూ ఉంటాను, మరి ముఖ్యంగా ఆ సుంకరి వంటి వాడను నేను కానని తన యొక్క గొప్పతనాన్ని తాను చెప్పుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన ఆలకింపబడదు. ప్రియ బిడ్డలారా, ప్రార్థన ఆలకింపబడాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి అనేది లూకా సువిశేషము 18వ అధ్యాయము 13వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సుంకరి మాదిరిగా ఎప్పుడైతే నేను మనల్ని మనము మలుచుకుంటామో, మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటామో, అప్పుడే దేవుని దృష్టిలో గొప్పవారిముగా ఉండగలుగుతాం. ఆయన దీవెనలతో నింపబడగలుగుతూ ఉంటాం. ప్రియా స్నేహితులారా, వాక్యాన్ని మనము చివరిగా చూసినట్లయితే లూకా సువిశేషం 15వ అధ్యాయం 17లో కూడా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తనలో తాను నేను మా నాన్నగారికి ద్రోహం చేశానని జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రి దగ్గర పాపమును ఒప్పుకుంటున్నాడు. డాడీ, నేను దేవునికి నీకు ద్రోహం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకునదగను అని ఎప్పుడైతే నిండు మనసుతో మొరపెట్టుకుంటున్నాడో, తండ్రి ఆ పాపము, ఆ తప్పిదము, ఏ బలహీనత ఏది చూడకుండా కుమారుని వాటేసుకొని మేలి వస్త్రాలు, చేతికి ఉంగరం, కాలుకు చెప్పులు ధరించి ఒక కొవ్విన కోడెదూడను తీసుకొని విందు ఆరగిస్తూ ఉన్నారు, పండుగ చేసుకుంటున్నారు. ప్రియ బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో నీవు ప్రభువునికి సమర్పించుకొని నీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి సువార్తను చేతపుట్టినట్లయితే ఆ పరలోకంలో నీ కోసం, నా కోసం దేవాతి దేవుడు దేవదూతల సమక్షంలో మరి ఒక్కసారి గొప్పగా పండుగ చేసుకుంటూ ఉంటాడు. అది నీ దేవుడు, నా దేవుడు మనల్ని ప్రేమించేటటువంటి విధానం. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఆ ప్రేమామయునికి నువ్వు ఎలా సమర్పించుకుంటున్నావు? నువ్వు ఎలా సమర్పించుకొని ఆయన దగ్గరకు రావాలనుకుంటున్నావు? నీ తప్పును, నీ బలహీనతను, నీ హోదాను, నీ అంతస్తును అన్నిటిని ఎప్పుడైతే తగ్గించుకొని ఆయనను హెచ్చిస్తూ ఉంటావో అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు. ప్రియ బిడ్డ, అందుకే వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకా సువిశేషము 23వ అధ్యాయం 40వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభు కల్వరిలో శిలువ మీద వేదన పొందుతూ ఉన్నప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు దొంగ వాళ్ళు ఉన్నప్పుడు కుడివైపున ఉన్నటువంటి దొంగ పలుకుతున్నటువంటి మాట, పశ్చాత్తాపూరితంతో పలుకుతున్నటువంటి మాట, యేసు ప్రభు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఆయన దొంగవాడు, దొంగని ముద్ర వేసి యేసుప్రభు యొక్క కుడివైపున ఆయనను సిలువ వేస్తూ ఉంది. సిలువ వేసినప్పుడు ఆయన తన తప్పిదములను గ్రహించి ఆ యేసుప్రభు వైపునకు తిరిగి పశ్చాత్తాపడుతూ నన్ను జ్ఞాపకపరుచుకోయ్యా, నీ సన్నిధిలోనికి నన్ను తీర్చుకోయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ మొదటి వాక్కులో, ఈ 2వ రోజు మొదటి వాక్కులో నువ్వు విన్నటువంటి వాక్యం ద్వారా తపస్సు అనే పదానికి అర్థాన్ని తెలుసుకున్నావు. నీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ సువార్తకు ఎప్పుడైతే దగ్గర అవుతావో ఆయన ఆ యొక్క కుడివైపున ఉన్నటువంటి దొంగకు ఇచ్చిన పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇవ్వాలని అనుకుంటున్నాడు. కనొక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆ ప్రభువుకి దగ్గర అవుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ 2వ రోజు ధ్యాన వడకంలో నువ్వు మాతో మాట్లాడినటువంటి గొప్ప మాటలను బట్టి నాయనా, మా తప్పిదములను మేము గ్రహిస్తూ పశ్చాత్తాప మనస్సును కలిగి నీ సువార్తను ప్రకటించటానికి నీ ఆత్మధైర్యమును మాకు అనుగ్రహించండి. ఈ యొక్క శ్రమల దినాలలో
మమ్ములను మేము తెలుసుకుంటూ, మమ్ములను మేము తగ్గించుకుంటూ, మంచి పాప సంకీర్తనం ద్వారా మా హృదయాలను, మా జీవితాలను శుద్ధి చేసుకొని నీ వెలుగులో నింపబడి ఎల్లప్పుడూ కూడా ఆ వెలుగులోనే జీవించే భాగ్యమును, అర్హతను మా అందరికీ దయచేయమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాక్యాన్ని దేవుడు మనతో పంచుకున్నారు. ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉందాం. మనం ఎక్కడ బలహీనులుగా ఉన్నామో అక్కడ పశ్చాత్తాపడదాం. సువార్తను మన నోటిలో, మన మనసులో, మన హృదయంలో ఉంచుకుందాం. తిరిగి మధ్యాహ్నం 2:30 మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.